ఆవకాయ ఆలు ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా విన్నారా? వినకపోయుంటే ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా, సూపర్‌గా, టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల్లో అయిపోయే సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేద్దామో చూద్దాం రండి. దీనికోసం మనం ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని పొటాటోని ఇలా మొత్తం కలుపుతూ మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 4 పక్కల వేగేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది ఆలు ఫ్రై అనేది. ఈ ఇది ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం తాలింపు కోసం మనం ఒక ఫ్రైయింగ్ పాన్ తీసేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిర్చి తాలింపు గింజలు కూడా వేసేసుకొని వేగిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని వేగిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఆలు పీసెస్ని కూడా వేసేసుకొని ఆ తాలింపులో ఒక నిమిషం అనేది ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనకు తగినంత మామిడికాయ పచ్చడి కూడా వేసేసుకొని నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నా రైస్కి తగ్గట్టు. అది కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి ముక్కలకి పట్టేలాగా ఆవకాయ పట్టేలాగా మనం ముక్కల్ని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుందాం. అది ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనకు తగినంత రైస్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకుంటే రెడీ అయిపోతుంది. దీంట్లో మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది కూడా వేసేసుకొని చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని దించేసుకుంటే రెడీ అయిపోతుంది. ఆవకాయ ఆలు ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి.